అందరికీ నమస్తే. నేటి వరకు జరిగిన 6 విడతల్లో లోకసభ ఎన్నికలకు జరిగిన ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పోలరైజ్ అయినాయని చెప్పి జాతీయ ఛానల్లో విపరీతమైన వార్తలు వస్తున్నాయి. ఆఖరకు మోడీ గారు ఏమన్నారంటే తన మనుషుల పైన కూడా నమ్మకం లేదు మోడీ గారికి. ఆదాని అంబానీలు టెంపోలో డబ్బులు పంపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అని. ప్రజల్ని ఎంత తప్పుదో పట్టిస్తున్నారు మోడీ గారు. పిచ్చోళ్ళ సార్ ఏమన్నా మోడీ గారు, మీరు ఎందుకు అలా మాట్లాడతారు? మీరు ఏది పడితే అది నమ్మడానికి ప్రజలు ఏమన్నా హౌలేగాండ్లా? మీతోని ఉన్న ఆదాని అంబానీలు కాంగ్రెస్కి ఎట్లా పంపిస్తారు చెప్పండి? మళ్ళీ తెలంగాణకు వచ్చి కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేస్తారు. ప్రతి ఒక్కరి మీద మీరు బురద తప్ప మీ దగ్గర చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఒక గొప్ప పథకం అంటూ కూడా ఏమీ లేదు. మీరు అన్నింటిలో విఫలం చెందినరు. విఫలం చెందడమే కాదు, ప్రజలు ఇంత ఘోరంగా యాంటీ ఇన్కంబెన్సీతోనే మీకు వ్యతిరేకంగా ఓట్లు వేసినారంటే ప్రజల్లో ఎంత కసి ఉందో అర్థం చేసుకోండి. ఆ కసి అనేది ఏ రీతిగా పోయిందంటే మిమ్మల్ని 200 సీట్లకే కట్టడి చేయాలన్న కసి ప్రజల్లో వచ్చింది. అది ఒక రకమైన తిరుగుబాటే సార్. అది మీకు ఎంత సిగ్గుచేట అంటే అది అవమానకరం కూడా మీకు. అది మోడీ గారికి ఇంకో విషయం చెప్తున్నాను. ఒకవేళ మీరు ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రజాస్వామ్య పరంగా మీరు చేసిన చర్యలు ఏమున్నాయి? మీరు చేసిన ప్రతి పని నియంత లాంటిదే. ఒక నియంత ఎలా అయితే పాలిస్తాడో అలాగే పాలించాడు. 13 రాష్ట్రాల్లో 8 ప్రభుత్వాలను కూడగొట్టారు. మళ్ళీ పైనుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను కొనుక్కోవడం, బెదిరించి ప్రత్యర్థి పార్టీల వాళ్ళపైన ఈడీ కేసులు, ఐటీ దాడులు చేయడం, ఇదే కదా సార్ మీరు చేసింది. ఆఖరికి ఏమైపోయిందంటే ఓట్ల కొరకు, సీట్ల కొరకు దేశమంతా గజ్జగట్టి తిరగాల్సిన పరిస్థితి పడ్డ సార్. మీకు 10 ఏళ్ళు పనిచేసిన మీకు ఇటువంటి ఘోరమైన పరిస్థితి వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు సిగ్గుపడాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి సార్, నిర్ణయాధికారం ఎప్పుడు ప్రజల్దే ఉంటుంది తప్ప పాలకులది ఉండదు సార్. ప్రజలు నిర్ణయిస్తారు మమ్మల్ని ఎవడు పాలించాలా, మమ్మల్ని ఎవడు పాలించద్దు. రేపు అదే జరగబోతోంది. జై హింద్.